ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా చెప్తున్నాను, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. నిజంగా వీళ్ళ డెసిషన్ చూశాక నేను కూడా షాక్కి గురయ్యాను. ఇప్పటి నుంచి నేను కూడా ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయాలా వద్దా అన్న ఒక సందిగ్ధంలో పడిపోయాను. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వారి కోసం మళ్ళీ చెప్తున్నాను. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మనందరికీ తెలిసిందే. ఈ ఫ్రాంచైజ్ వచ్చేసి ది హండ్రెడ్స్ అని చెప్పేసి ఇంగ్లాండ్లో జరిగే ఒక టోర్నమెంట్ కైండ్ ఆఫ్ ఐపీఎల్ లాంటి ఒక లీగ్కి మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారనమాట. సో ఇక్కడ మొత్తం 3 ఇండియన్ ఫ్రాంచైజెస్ అక్కడ కొత్తగా ఎంట్రీ చేశాయి. అండ్ అవి వచ్చేసి ఒకటి ముంబై ఇండియన్స్ లండన్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్, అండ్ లక్నో సూపర్ జైన్స్ వచ్చేసి మాంచెస్టర్ సూపర్ జైన్స్ అని చెప్పి ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసి సన్ రైజర్స్ లీడ్స్ అని చెప్పేసి ఇంకొక టీంని అక్కడ క్రియేట్ చేశారు ఫ్రాంచైజ్. ఓకే, వెల్ అండ్ గుడ్, అంతా బాగానే ఉంది. అయితే ది హండ్రెడ్స్ గురించి ఇప్పుడు కాదు, మొన్న T20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడే ఒక చిన్న న్యూస్ అనేది వచ్చింది. ఏంటంటే మన ఇండియన్ ఫ్రాంచైజెస్ అందరూ కలిసి మూకుమ్మడిగా ఒక మాట అనుకున్నారు. అదేంటంటే పాకిస్తాన్ ప్లేయర్స్ని ఎవరు అక్కడ పిక్ చేయకూడదు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ పాయింట్ ఏంటంటే ఐపీఎల్లో ఆల్రెడీ మనం 2008 పేలుళ్ళు అంతా జరిగిన తర్వాత మొత్తానికైతే పాకిస్తాన్ ప్లేయర్స్ని ఐపీఎల్లో ఆడకూడదు అని చెప్పేసి మనం అందరం చెప్పడం జరిగింది. అండ్ ఆ టైంలో కొంతమంది దీన్ని వ్యతిరేకించారు. ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్, ఆయన ఆటలు వేరు అండ్ ఉగ్రవాదం వేరు, ఈ రెండింటిని కలపొద్దు అన్నట్టుగా కొంత మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వెనక్కి తగ్గడం జరిగింది. ఓకే ఫైన్, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్లో ఎప్పటికీ వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వలేదు. దానికి ఒక రీజన్ ఉంది. ఏముంది, కొంతమంది అంటూ ఉండొచ్చు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, వస్తారు ఆడతారు, ఆటకి దీనికి సంబంధం పెట్టొద్దు, ఇన్ఫ్యాక్ట్ ఆటల వల్ల ఇంకా అమన్కా శాంతి లేకపోతే ఏదో ఒకటి అంటే శాంతి పెరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడే ఒక కీ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను, అది చాలా ఇంపార్టెంట్. సో వీడియో చివరి దాకా చూడండి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ పాయింట్, సరే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సన్ రైజర్స్ లీడ్ అని చెప్పేసి అక్కడ ఆప్షన్లో కూర్చున్నారు. అక్కడ కావ్య మారన్ కూర్చున్నారు అండ్ డానియల్ విటోరీ కోచ్ అతను కూడా కూర్చున్నారు. నడుస్తూనే ఉంది. చాలామంది పాకిస్తాన్ ప్లేయర్స్కి సంబంధించి అక్కడ ఆప్షన్ నడుస్తూ ఉంది. అయితే ముంబై ఇండియన్స్ లండన్ కానీ లేకపోతే మాంచెస్టర్ సూపర్ జైంట్స్ వీళ్ళెవరు కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ని ప్రస్తుతానికి అయితే పిక్ చేయలేదు, ఇప్పటివరకు అయితే పిక్ చేయలేదు. ఓకే బాగానే ఉంది. కానీ సన్ రైజర్స్ లీడ్స్ మాత్రం అబ్రార్ అహ్మద్ని పిక్ చేసింది. అది కూడా పాకిస్తాన్కి సంబంధించిన కరెన్సీ ప్రకారం చూస్తే 7 కోట్లకి పైనే, మన ఇండియన్ కరెన్సీలో 2.5 కోట్లు పెట్టి అతన్ని కొనడం జరిగింది. అయితే అబ్రార్ అహ్మద్ని కొనడం వెనక చాలామందికి కోపం వస్తుంది. ఎందుకంటే అబ్రార్ అహ్మద్ ప్రతిసారి మన టీం ఇండియాని అట్ ది సేమ్ టైం మన ఆర్మీని, ఇండియన్ ఆర్మీని చాలాసార్లు అవహేళన చేశాడు, చాలా హ్యూమిలియేట్ చేయడానికి చాలా ప్రయత్నించాడు. ముఖ్యంగా బాలాకోట్ పేలుళ్ళ టైంలో కూడా చూస్తే లైక్ ద టీ ఈజ్ ఫెంటాస్టిక్, ఈ మాట గుర్తుందా? మన అభినందన్ వర్తమాన్ ఎప్పుడైతే మన MiG-21 ఫైటర్ జెట్తోని పాకిస్తాన్లో కూలిపోతే అక్కడ యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఇండియా పెట్టిన ప్రెషర్ వల్ల జెనీవా కన్వెన్షన్ ప్రకారం అతను రిటర్న్ తీసుకురావాలి. కాబట్టి ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఇవ్వాలి, దానికి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అప్పటికే వీడియోస్ బయటకు వచ్చేసాయి. కాకపోతే వాళ్ళు దాన్ని ఎలా చూస్తారంటే, మీ యుద్ధ ఖైదీని మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నాం, మా యుద్ధ ఖైదీని మేము బాగా జాగ్రత్తగా చూసుకున్నాం, అతను టీ కూడా ఇచ్చాం అండ్ ద టీ ఈజ్ ఫెంటాస్టిక్ అన్నాడు. అండ్ మేము జాలిపడి అతన్ని రిటర్న్ పంపించామని చెప్పేసి ప్రతిసారి దాని గురించి మాట్లాడాలని చెప్పి చూస్తూ ఉంటారు. సరే 91,000 సైనికుల్ని మనం ఎలాగా వాళ్ళని ఓడించామన్న సంగతి వాళ్ళు మర్చిపోతూ ఉండొచ్చు. సరే ఇవన్నీ కూడా పాలిటిక్స్ అండ్ ఆర్మీకి సంబంధించిన, డిఫెన్స్ సంబంధించిన పక్కన పెట్టేద్దాం. అయితే అబ్రార్ అహ్మద్ మాత్రం ప్రతిసారి ఆ కప్పు పట్టుకొని టీ ఈజ్ ఫెంటాస్టిక్ అని ప్రతిసారి మాక్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడితో నాగలేదు. శుభ్మన్ గిల్ని లాస్ట్ టైం ఛాంపియన్షిప్ ట్రోఫీలు అనుకుంటాను అవుట్ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా, అంటే కొంచెం హ్యూమిలియేట్ చేస్తూ ఇలా అంటూ ఇంటికి వెళ్ళిపోవని చెప్పేసి అన్నాడు. అంటే అహంకారం అనేది టు ద కోర్లో చూపించడానికి ప్రయత్నించాడు. సో ప్రతిసారి అబ్రార్ అహ్మద్ ఇండియాని ఎలానో అలా మాక్ చేయాలని చూస్తూనే ఉంటాడు అండ్ ఇండియన్ ఆర్మీని ఎలానో అలాగా హ్యూమిలియేట్ చేయాలని చూస్తూనే ఉంటాడు. సో ఎప్పుడైతే మన ఇండియన్ ఆర్మీని ఇంతలా హ్యూమిలియేట్ చేస్తున్న అబ్రార్ అహ్మద్నే కొనాలా, ఉస్మాన్ తారీఖ్ ఉన్నాడు, లేకపోతే వేరే పాకిస్తాన్ ప్లేయర్స్ని తీసుకున్నా కూడా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈ పొజిషన్ ఇంత పెద్ద ఎత్తున రాకపోయేదేమో. అంటే హేట్ అనేది వచ్చేది, కానీ ఇంత పెద్ద ఎత్తున హేట్ రాకపోయేది. అయితే ఇలాంటి వ్యక్తిని తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు అనే దాని గురించి మాట్లాడితే ఇక్కడ కొన్ని విషయాలు బయటపడ్డాయి. పాయింట్ ఏంటంటే, T20 వరల్డ్ కప్ అప్పుడు ఈ ఫ్రాంచైజీలు అందరి కూడా కలుపుకొని పాకిస్తాన్ ప్లేయర్స్ని ఎవరు తీసుకోవద్దు అనుకున్నారు అట. అయితే దాన్ని ఎక్కడా కూడా ఇన్స్ట్రక్షన్ బేస్డ్గా ఎవరు రాసుకోలేదు, అదొక రూల్గా ఎవరు చేసుకోలేదు. ఇదొక పాయింట్. రెండోది, మ్యాచ్ జరుగుతుంది,
ఇంగ్లాండ్లో కాబట్టి ఇండియాతోని సంబంధం లేదు. కాబట్టి ఇందులో ఇండియన్ గవర్నమెంట్ జోక్యం చేసుకోవడానికి ఏమి ఉండదు. అండ్ ఇండియన్స్కి సంబంధించిన వాళ్ళ ఒపీనియన్స్తో కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోవాలనుకోలేదు కావచ్చు. ఇదొకటి. మూడవది, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ దీని గురించి ఒక సీరియస్ నోట్ రిలీజ్ చేసింది. ఏంటంటే, మీరు ఎవరైనా ఒక ఆటగాన్ని దేశం చూసో మతం చూసో లేకపోతే మీ పర్సనల్ ఎజెండా చూసి అతన్ని కనుక మీరు అందరూ కలిసి సెలెక్ట్ చేసుకోకపోతే దాన్ని మేము డిస్క్రిమినేషన్ కింద చూడాల్సి ఉంటుంది. అలా చూసిన ఎడల మీ మీద మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇష్యూ కూడా ఉంది. సరే, ఆ ఇష్యూస్ ఉన్నా కూడా మన నేషన్ ఫస్ట్ అనేది, మన నేషన్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనం అక్కడ ముందు పెట్టవచ్చు. అయినా కూడా వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఇంకా రెండో విషయం ఏంటంటే, మీరు ఇలా ఎందుకు చేశారు అని డానియల్ వెటోరీని ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అంటే మా ఫస్ట్ ఆలోచన వచ్చేసి ఇంకొక ప్లేయర్ని తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే అతను దొరకకపోయేసరికి మేము ఇతన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సో రషీద్ని వాళ్ళు యాక్చువల్లీ ఇనిషియల్గా పికప్ చేయాలని చెప్పి అనుకున్నారట. కాకపోతే రషీద్ ఆల్రెడీ వెళ్ళిపోయేసరికి ఇంకా గత్యంతరం లేక ఇంకొక మిస్టీరియస్ స్పిన్నర్ కావాలి, అది కూడా మంచి స్పిన్నర్ కావాలి, మా గేమ్ గెలవాలి కాబట్టి, మా బిజినెస్ రన్ అవ్వాలి కాబట్టి మేము అబ్రార్ అహ్మద్ని పికప్ చేసామని చెప్పి అన్నారు. అండ్ దీనికి సంబంధించి మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఒకవేళ ఉండుంటే మేము పాటించే వాళ్ళం, మేమైతే రూల్స్ ప్రకారమే వెళ్ళామని చెప్పి అంటున్నారు. సో ఇక్కడి వరకు వాళ్ళు మేము క్లియర్గా ఉన్నాము అని చెప్తున్నప్పటికీ కూడా కావ్య మారన్ అండ్ సన్ రైజర్స్ అండ్ సన్ గ్రూప్ ఇదంతా ఇండియాకి సంబంధించిన తమిళనాడు నుంచి వచ్చారు. ఓకే, ఫైన్. సో ఇండియాకి ఇంత పెద్ద ఎత్తున హ్యూమిలియేట్ చేస్తున్న ఒక వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందనేది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ప్రతి ఒక్క నాగరికుడు వేస్తున్న ఒకే ఒక క్వశ్చన్ ఇదే అనమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో వీళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల ఇప్పుడు దానికి బ్యాక్ స్లాష్ అనేది విపరీతంగా అవుతుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ లీడ్స్ అనే ఒక ఏదైతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో దానికి విపరీతమైన రిపోర్ట్స్ పడేసరికి ఆ పేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి డీయాక్టివేట్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా బైకాట్ ఎస్ఆర్హెచ్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కాదు, సన్ రైజర్స్ ఇస్లామాబాద్ అని కూడా అంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఐపీఎల్ టీమ్స్ అనేది ఒక్కొక్క టీం, ఒక్కొక్క ఫ్రాంచైజ్, ఒక్కొక్క సిటీని వీళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి సిటీస్తోని కానీ ఆ స్టేట్స్తోని కానీ వీళ్ళకైనా పర్సనల్గా అంత లెవెల్లో ఎమోషనల్ బాండ్ ఉందంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే నీడ్ బిజినెస్. ఐపీఎల్ అంటేనే బిజినెస్, కొన్ని వందల వేల కోట్ల జరిగే బిజినెస్. అలాంటిది తమిళనాడుకు చెందిన ఒక సన్ నెట్వర్క్ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ పేరు మీద సన్ రైజర్స్ హైదరాబాద్ అనే ఒక ఐపీఎల్ టీమ్ని క్రియేట్ చేస్తే మనందరం కూడా ఓకే వెల్కమ్ చేసాం. అంతకుముందు డెక్కన్ చార్జర్స్ ఉండేది, డెక్కన్ చార్జర్స్ వెళ్ళిపోయిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చింది, ఫైన్. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి అది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. ఎందుకంటే ఇది మన ఎమోషనల్ కంటెంట్, ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఆత్మగౌరవానికి సంబంధించింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ అన్న పేరు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒక స్టెప్ తీసుకోవాలి కదా కావ్య మారన్ అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు రైట్ నౌ ఇందుకోసమే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇంతకు ముందున్న ఫ్యాన్ బేస్ కూడా ఒక రకంగా డౌన్ఫాల్లోకి వెళ్తుంది. అండ్ వాళ్ళందరూ కూడా బైకాట్ ఎస్ఆర్హెచ్ అని చెప్పి అంటున్నారు. అది కేవలం మన తెలంగాణ హైదరాబాద్ వాళ్ళు మాత్రమే కాదు, ఇండియా వైడ్గా ఉన్న ఫ్యాన్స్ అండ్ వరల్డ్ వైడ్గా ఉన్న ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా దీని అంటున్నారు, ఎక్సెప్ట్ పాకిస్తాన్ వాళ్ళు దీన్ని ఒక పాజిటివ్ నోట్గా ఇది చాలా మంచి విషయం, ఐపీఎల్లో మా వాళ్ళని రానివ్వాలి అని చెప్పి అంటున్నారు. ఐపీఎల్కి పాకిస్తాన్కి ఉన్న అసలు లింక్ ఏంటనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఐపీఎల్లో కనుక పాకిస్తానీ ప్లేయర్స్ వస్తే మనం ఒక రకంగా పాకిస్తానీ ఆర్మీకి మనం ఫండ్ చేసినట్టు అవుతుంది. ఇది ఎలా సాధ్యమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్రార్ అహ్మద్ని 2.5 కోట్లు ఇండియన్ మనీతోని, అదే 7.5 పాకిస్తాన్ రూపీస్తోని కొన్నారు కదా, అందులో 30% అమౌంట్ అనేది గవర్నమెంట్కి వెళ్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, పాకిస్తాన్ గవర్నమెంట్ ఆ మనీ దేనికి యూజ్ ఎక్కువ చేస్తుంది అనేది. ఎక్కువ శాతం వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ మీద, టెర్రరిస్టులకు ఫండింగ్ చేయడం మీదనే ఎక్కువ వెళ్తుందని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బులు అతనికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్కి వెళ్తుంది. అండ్ ఐపీఎల్లో కూడా వీళ్ళందరూ ఆడాలని కోరుకునే రీజన్ కూడా ఏంటంటే, పిఎస్ఎల్లో వాళ్ళకి వచ్చేది చాలా తక్కువ డబ్బులు, లక్షలలో మ్యాక్సిమం ₹1 వెళ్తే అక్కడ చాలా పెద్ద వాళ్ళ కరెన్సీలో. సో అంత తక్కువ లక్షలలో వేలల్లో ఆడే వాళ్ళకి మన ఇండియన్ కరెన్సీలో అన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఐపీఎల్లోకి వస్తే కనుక వాళ్ళకు కూడా విపరీతమైన ఇక్కడ క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం ఐపీఎల్ జరిగినప్పుడు పాకిస్తాన్ ప్లేయర్స్ వచ్చారు, వాళ్ళకు కూడా కోట్లలో మన వాళ్ళు కొనడం జరిగింది. సో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ డబ్బులు వెళ్తే ప్లేయర్స్కి మాత్రమే కాకుండా అది కాస్త గవర్నమెంట్కి వెళ్తుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇండియాని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్కి ఇది ఇలాంటి ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది.
సో నేషన్ ఫస్ట్ అనేది ఒక సిచ్యువేషన్ ఇక్కడ అందరికీ మనసులో ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కావ్య మారన్ తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా కామెంట్ రూపంలో మీరు తప్పకుండా తెలియజేయండి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే మీరు ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నారా లేదా, లేకపోతే నాలాగే కన్ఫ్యూజన్లో ఉన్నారన్న విషయం కూడా మీరు ఇప్పుడు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. సో ఫైనల్గా ఇప్పుడు మన ఇండియన్స్ ఏమంటున్నారంటే కావ్య మారన్ వెంటనే తన డెసిషన్ని వెనక్కి తీసుకోవాలి. ఇట్స్ అ వెరీ బిగ్ బ్యాక్ స్లాష్ అని చెప్పి అనుకోవాలి. సో మరి కావ్య మారన్ ఈ డెసిషన్ వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది మనకి రానున్న టైమే చెప్తుంది. అండ్ మీన్ వైల్ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. గేమ్స్ అనేది ఒక దిక్కుంటే మనకి నేషన్ ఫస్ట్ అనే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది అన్నిటికన్నా ముఖ్యమైనది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మన ఎమోషన్స్తోని మన మనోభావాలతోని ఎవరైనా ఆడుకుంటే మాత్రం దాన్ని ఎవరు క్షమించరు. ముఖ్యంగా ఇప్పుడు కావ్య మారన్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ లేకపోతే సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ ఎవరైతే ఉన్నారో బేషరతుగా సారీ చెప్పాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు, వాళ్ళు సారీ చెప్పాలా వద్దా? వీటన్నిటి గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.